రే రిషి, ఏం మాట్లాడవేంట్రా? అది మావయ్య, అదేంటంటే నేను అది ఆ కన్ఫ్యూజన్ చూస్తుంటేనే అర్థం కావట్లేదా? మనకి తెలియకుండా వీడేదో చేస్తున్నాడు. అత్తయ్య నేనా? మామ్, ఏదో అంటే లవ్. వామ్మో, మామ్కి మా బెడ్ గురించి తెలిసిపోయిందా? లవ్ ఏంటి మిత్ర? అవునన్నయ్య, ఈ మధ్య వీడి బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. నాకేమలా అనిపించట్లేదే. నీకు అనిపించదులే. మామ్, సడన్ గా రిషి మీద ఇంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది? మొన్నేమో వీడి ఫోన్ ఎవరో అమ్మాయి దగ్గరుంది, నిన్నేమో కాలేజ్ బంక్ కొట్టి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాడు. అండ్ మోరోవర్, నేనెప్పుడు చూసినా వీడు నాకు రోడ్డు మీద కనిపిస్తున్నాడు. సో హీఈస్ ఇన్ లవ్ విత్ సమ్వన్. ఎరా, మిత్ర చెప్తుంది నిజమా? డాడీ చెప్పరా. ఏమండి? హే కృష్ణ, చెప్పు. డాడీ అది చెప్పరా. అలాంటిదేం లేదు డాడీ. నిజం చెప్పు. నిజంగా. స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్ కృష్ణ? మిత్ర ఏదో అందని కన్న కొడుకు మీద డౌట్ పడతావా? ఆ డౌట్ నిజం కాకూడదనే నా బాధ మహేష్. నేను పడిన టెన్షన్ నా కూతురు పడకూడదని, దాని ఫ్యూచర్ బాగుండాలనే కన్సర్న్తోనే రిషిని ఇంతలా అడుగుతున్నాను. నువ్వు భయపడేంతగా వాడేం చేయడ్లే. హీ నోస్ ఎవ్రీథింగ్. మామ్, రిషి బెట్టింగ్స్ లో ఫైటింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతాడే తప్ప ఇలా లవ్ గేమ్స్ ఆడాడు మామ్. చెప్పు రిషి. లేదత్తయ్య, ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను ఎవరిని లవ్ చేయట్లేదు. ఇప్పటికైనా నమ్ముతారా? కృష్ణ అయినా వాడేం చిన్నపిల్లాడు కాదు. ఎంత ఫాదర్ అయితే మాత్రం అలా కొడుకు మీద చేయి చేసుకునే హక్కు లేదు. రే రిషి, నువ్వు లోపలికి వెళ్ళు. రిషి, నీ లైఫ్ పార్ట్నర్ లోహి మాత్రమే. అది మాత్రం నీ మైండ్లో ఉండాలి. అందరూ రండి, భోజనాలు రెడీ. అమ్మా, నేను వెళ్ళి బామ్మని తీసుకొస్తా. బామ్మగారు రండి, భోజనం చేద్దాం. ఇప్పుడేం వద్దమ్మా, ఆకలిగా లేదు. ఇంట్లో సెటప్ వేసేసిందిగా, కడుపు నిండిపోయి ఉంటుంది. అమ్మా, అలా అయితే 20 ఏళ్ల నుంచి నువ్వు కూడా ఏమీ తినకూడదు. మరి 3 పూటలా గుటుక్కు గుటుక్కుమంటూ తింటున్నావుగా. ఏయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. అనసూయ, మీరు రండి బామ్మగారు, రండి. జాగ్రత్త. కూర్చోండి. కూర్చోండమ్మా. అమ్మా, నువ్వు కూర్చో, నేను ఇవాళ వడ్డిస్తాను. నేను వడ్డిస్తానులేవే. అది కాదమ్మా, నువ్వు కూర్చో. బావుందమ్మా. సత్ప్రవర్తనతో ఎలాగైనా జైలు నుంచి విడుదల కావాలని దొంగ యాక్టింగ్ చేసినట్టు కొత్త క్యారెక్టర్ అయిన ఈ ముసలావిడి ముందు మార్కులు కొట్టేయాలని
ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. రాజీ, అక్కడ ప్లాస్టర్ ఉంటుంది, తీసుకురామ్మా. ఎందుకు పెదనాన్న? ఆ ప్లాస్టర్ వేస్తే అన్న మీ అమ్మ నోరు మూస్తుందని. ఏమండి మీరు ఊరుకోండి. ఏమే తిను నువ్వు. అమ్మా ఏమే నువ్వు కూడా కూర్చో. ఇవ్వు. ఏమైంది? ఆ, ఆ, ఏం కాలేదే. ఆ, నువ్వు కూర్చో, నువ్వు తిను. అమ్మా ఇంతలా చేయి కాలితే ఏం కాలేదంటావేంటి? ఏమైందో చెప్పు. నీకిష్టమని మీ అమ్మ ఆలు కుర్మా చేస్తుంటే చేయి కాలిందమ్మా. ఏంటమ్మా ఇది? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు నేను అడిగానా చేయమని? ప్రేమ కూతురు మీద ప్రేమతో చేసింది. అక్కవి, ఇన్నాళ్లుగా ఉంటున్నాను, ఏనాడైనా నాకిష్టమని ఒక్క ఐటమ్ అయినా చేసి పెట్టావా? 1, 2 అంటే అనుకోవచ్చు. నీకు ప్రతి ఐటము ఇష్టమే కదమ్మా. అయినా తింటూనే ఉంటావు కదా, మళ్ళీ పెట్టలేదని ఆడు పోసుకుంటావెందుకో. రాజీ మీరు తినండి ముందు. ఏంటి తినేది? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావనుకో ఊరుకోని చెప్తున్నా. చాలే ఆపవే. తల్లిగా కూతురికి ఇష్టమైన నువ్వు చేసి పెట్టడం కూడా తప్పేనా? చెయ్యొచ్చు, మరీ ఇలా కాల్చుకునేలా చెయ్యక్కర్లేదు. మీ అమ్మకి అలా కాల్చుకుంటే గానీ చేసినట్టు ఉండదమ్మా. సరిపోయింది. తండ్రి కూతుళ్ళిద్దరూ నా మీద పడ్డారా? అది కాదమ్మా. నాకేదైనా అయితే నువ్వు ఎలా తట్టుకోలేవో, నీకేదైనా అయితే నేను కూడా అలానే తట్టుకోలేను. దయచేసి ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకమ్మా, ప్లీజ్. సరే సర్లే, నా బంగారు తల్లి, నువ్వు కూర్చో, తిను. లేదు, నువ్వు కూర్చో ప్లీజ్. మా కూర్చో. నువ్వు తినమ్మా శివంగి. నానా అమ్మా అమ్మా, నువ్వు నాకెప్పుడైనా అలా తినిపించావా? మీ అమ్మకి పెట్టడం కంటే తినడమే ఎక్కువ.